స్పైస్డ్ పొటాటో అండ్ చిక్ పీస్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉడికించిన బంగాళాదుంపలు, అలాగే నానబెట్టి ఉడికించుకున్న చిక్ పీస్ అంటే శనగలు అన్నమాట ఇవి, అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, చిల్లీ ఫ్లేక్స్, క్రీమ్, ఆవాలు, పాప్రికా పౌడర్, మస్టర్డ్ పేస్ట్, ఇంకా బటర్. అంతా సాఫ్ట్ డిష్లు పెట్టుకున్నారు. దాంతోపాటు స్పైస్డ్ అంటున్నారు ఏంటి అనుకుంటారు కదా. నిజానికి చెప్పాలంటే యూరోపియన్ స్టైల్లో కానీ కాంటినెంటల్ స్టైల్లో కానీ ఈ మాత్రం కారం వేస్తేనే స్పైస్డ్ అనే అంటారు. కాబట్టి కొంచెం స్పైసీగానే ఉంటుంది. 2 రకాల కారాలు మనం ఇందులో వాడుతున్నాం, పాప్రికా పౌడర్ ఇంకా చిల్లీ ఫ్లేక్స్, కాబట్టి కారం ఉంటుంది. పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నాం. అలాగే ఇందులో వెన్న, బటర్ వేసుకున్నాం. రైటా, అది అలా ఉంటుంది. వెల్లుల్లి చాప్ చేసుకున్నాం. ఇంకా బటర్ వేడెక్కలేదు కదా, అందుకని దీంట్లో తీసుకొని కొంచెం బటర్ కరిగిన తర్వాత వేసుకుందాం. ఆనియన్ కూడా డైస్ చేసుకుందాము. మరీ స్మాల్ డైస్ కాదు, అలానే పెద్ద డైస్ కాదు. ఇంచుమించుగా చిక్ పీ సైజ్ ఉంది కదా, ఆ చిక్ పీ సైజ్ మ్యాచ్ చేసుకుంటూ కట్ చేసుకుందాం. బటర్ కారిగింది, దీంట్లో వెల్లుల్లి వేసుకున్నాం. అలాగే ఆవాలు, మస్టర్డ్, ఉల్లిపాయ, చిక్ పీస్ వేసుకుంటున్నాం, శనగలు వేసుకున్నాం, అలాగే బంగాళదుంప కట్ చేసుకుందాం. కొంచెం చిన్న ముక్కలే వేస్తున్నా, మీకు కొంచెం పెద్దగా కావాలనుకున్నట్లయితే పెద్ద ముక్కలు చేసుకోండి, పర్లేదు. పొటాటోస్ ఆల్రెడీ ఉడికిపోయాయి కదా, అందుకని ఆలస్యంగా వేసినా ఇబ్బంది ఏం లేదు. కటింగ్ మాత్రం కొంచెం డైసింగ్ అంటాం, ఆ విధంగా డైస్ కట్ చేసుకుంటున్నాం. డన్. ఇప్పుడు ఇంక బంగాళదుంప కూడా ఇందులో వేసుకుంటాం. అంతే, ఇలాగే ఉంటుంది. ఏం కలుపుకోవాలి, ఏం తినాలి అనే డౌట్ అడగండి, అన్నీ దాంట్లోనే ఉంటాయి. యూజువల్లీ మన ట్రెడిషనల్ ఫుడ్కి అలాంటి మన ట్రెడిషనల్ ఫుడ్ హ్యాబిట్స్కి అలవాటైన వాళ్ళకి ఇది కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తుంది. కూర ఉంది సరే, అన్నం ఎక్కడ అన్నట్లు. ఇందులో బంగాళాదుంప అనేది మనకు
కార్బ్స్ మెయిన్ ఇంగ్రీడియంట్ కింద ఉంటుంది. చాలా దేశాల్లో నిజంగానే ఏంటంటే కూరలు తయారు చేసుకున్న తర్వాత మనలాగా రైస్ వేసుకోకుండా రైస్ బదులు స్టార్చ్ అంటారు యూజువల్లీ దేన్నైనా సరే వాడుకోవడానికి కార్బ్స్. దానికోసం బంగాళాదుంపని మెయిన్ ఇంగ్రీడియంట్ కింద పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇందులోనే బంగాళాదుంప ఉంది. ప్రోటీన్ కోసం శనగలు ఉన్నాయి. హ్యాపీగా ఇలా వేయించేసుకొని స్పూన్తో తినేసి కాస్త అలా రిలాక్స్ అయ్యి నిద్రపోయామంటే బాడీకి కావాల్సిన పోషకాలన్నీ సరిపోయినట్లు. Perfect. Now seasoning time. కొద్దిగా paprika powder, chili flakes and mustard paste. Okay. దాంతో పాటు కాస్తంత సాల్ట్. అద్భుతమైన ఫ్లేవర్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మస్టర్డ్ చాలా మంచి ఫ్లేవర్ని తీసుకొస్తుంది. ఫైనలీ వన్ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వేసుకోబోతున్నా, అది క్రీమ్. క్రీమ్ కాస్త ఎక్కువ చిక్కగా ఉంది, ఫాస్ట్గా కలవదు, అయినా డ్రై అయిపోతుంది. అందుకని ఏం చేస్తున్నా అంటే కొద్దిగా డైల్యూట్ చేసుకొని వేస్తాను. దాంట్లో కలిసిపోతుంది. ఫ్రై అయ్యేలోపు మనము దించుకుంటాము. మనకు తగ్గట్లు కన్సిస్టెన్సీ కూడా వచ్చేస్తుంది. ఓకే, క్రీమ్. డన్. టడా, డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.